పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పటిదాకా మనం స్వాధ్యాయ యోగా కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ఎంతెంతో జ్ఞానాన్ని పొందుతూ వస్తున్నాం. సరికొత్త ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మికతలో మనం ఎప్పుడూ వినే పదం జాగరూకత, అవేర్నెస్, చైతన్యం, అవేకనింగ్ అని ఇలాంటి ఎన్నో పదాలు వింటూ వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇంకా ఈరోజు చాలా డీప్గా ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా. నమస్తే అన్న. నమస్కారం. చెప్పండి అన్న, ఈ అవేకనింగ్ అంటే ఏంటి అసలు? దీని గురించి ఎక్కడ చూసినా ఓషో దగ్గర నుంచి రమణ మహర్షి దగ్గర నుంచి ఎవరు చూసినా అదే చెప్తుంటారు. వేకప్, అవేకనింగ్ అది దేనికి సూచిస్తుంది అంటే దాని ఆ పదాల యొక్క మీనింగు, సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. ప్రాముఖ్యత, దాని అర్థం, పరమార్థము చాలా ఉందన్నమాట. స్పిరిచువల్ సైన్స్లో ఎక్కువగా వాడతారు ఈ పదం. వెస్టర్న్ కంట్రీస్లో. ఈస్ట్లో కూడా ఆ పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఈ వెస్టర్న్ స్పిరిచువల్ సబ్జెక్ట్కి, ఈస్టర్న్ స్పిరిచువల్ సబ్జెక్ట్కి బ్రిడ్జింగ్ అయ్యి ఈ మధ్య బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఆ పదం. ఓకే. జనరల్గా చెప్తే ఏంటి అంటే ఒక రెండు విషయాలు ఉంటాయి నవకాంత్. అవేకన్ ఆర్ వేకప్ అంటే నీ యొక్క ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఎఫిషియెంట్గా పనిచేయాలి, ఓకే, అవి నిద్రలేయాలి అన్నది అవేకనింగ్ అంటే. పంచేంద్రియాలు మన ఈస్ట్లో చెప్పేది అది. ఓకే. పంచేంద్రియాలు, వెస్ట్లో ఎక్కువ ఈ 5 సెన్సెస్ ఎఫిషియెంట్గా పనిచేయాలి. ధ్యానం చేస్తున్నారా, మీరు క్రియేటివ్ విజువలైజేషన్ చేస్తున్నారా, క్రియేటివ్ ఇమాజినేషన్ చేస్తున్నారా, యోగా చేస్తున్నారా అంటే వాళ్ళు ఎట్లా చూస్తారంటే మనిషి యొక్క పంచేంద్రియాలు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయి అంటే వాడిని అవేకండ్ అంటారు. ఓకే, అన్ని సెన్సెస్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. ప్లస్ వాడి అన్ని శరీరాలు ఎఫిషియెంట్గా పనిచేస్తుంటే ఆ మనిషిని అవేకండ్ అంటారు. ఓకే. మన ఈస్టర్న్ ఫిలాసఫీలో కూడా, స్పిరిచువల్ సైన్స్లో నువ్వు ఏ ప్రక్రియనైతే చేస్తున్నావో ఆ ప్రక్రియ చేసిన తర్వాత నీ పంచేంద్రియాలతో పాటు నీ ఎథరిక్ సెంటర్స్ కూడా బాగా ఎఫిషియెంట్గా పనిచేయాలన్నది మన టీచింగ్. భారతీయ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నిట్లో కూడా ఇది ఇంపార్టెంట్. ఓకే. ఫిజికల్ బాడీలో ఉండవి 5 సెన్సెస్, ఎథరిక్ బాడీని కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే. ఎథరిక్ బాడీలో ఉండేవి సెంటర్స్. అర్థమైందినా? ఈ సెంటర్స్, ఈ సెన్సెస్ రెండు నిద్ర లేచే ఆ స్థితిని అవేకనింగ్ ఆర్ వేకప్ అంటారు. వాటి గురించి అన్ని పుస్తకాలు రాస్తారనమాట. అన్ని పుస్తకాలలో వాళ్ళ పాయింట్ ఏంటి అంటే మీ భౌతికంగా ఉండే 5 పంచేంద్రియాలు, ఓకే, మీ ఎథరిక్ బాడీలో ఉండే 7 సెంటర్స్ ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయి అంటే నీ నైపుణ్యం పెరుగుతుంది. ప్లస్ నీ నైపుణ్యం పెరుగుతూ ఎక్కడా నువ్వు ఒకటే స్థితిలో ఉండకుండా ఎక్స్పాండ్ అవుతూ ఉంటావు. ఆ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ జరుగుతుందా ధ్యానం ద్వారా ఆర్ నువ్వు చేసే సాధన ద్వారా, ఆ అవేకనింగ్ ఎక్స్పీరియన్సెస్ని వీళ్ళు బుక్స్ రూపంలో రాస్తూ ఉంటారు అన్నమాట. రైట్. అయితే సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా మంచి పుస్తకాలు చాలామంది ఉన్నారు. వాళ్ళలో మనకు చాలా సింపుల్గా జ్ఞానయోగంలో, ఓకే, ఎలా అయితే కర్మయోగము, రాజయోగము, క్రియాయోగం ఉన్నాయో, దెర్ ఇస్ ఏ సెక్ట్ కాల్ మనకు జ్ఞానయోగ అని కూడా ఉంది. జ్ఞానపూర్వకంగా ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్తో ఈ యొక్క విషయాలని సింపుల్గా చెప్పే ఆథర్స్లో ఐ కన్సిడర్ మైకెల్ ఏ సింగర్. ఆయన పేరు మైకెల్ ఏ సింగర్. ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఒక 4 పుస్తకాలు రాశాడు. ఆయన 1947 పుట్టాడు. తర్వాత 1975లో ఈ స్టార్టెడ్ ఏ ఆర్గనైజేషన్ కాల్డ్ టెంపుల్ ఆఫ్ ద యూనివర్స్ అని స్టార్ట్ చేసి ఆయన ఒక 4 పుస్తకాలలో ఫస్ట్ పుస్తకము ద సర్చ్ ఫర్ ద ట్రూత్. ఓకే. దాని తర్వాత 3 essays ఆన్ యూనివర్సల్ లాస్. 3 essays ఆన్ యూనివర్సల్ లాస్. కర్మ అంటే ఏంటి, విల్ పవర్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి అని. ఇదంతా 1975లోనే రాశాడు. దాని తర్వాత 2007లో అంటీదడ్ సోల్ అని ఈ పుస్తకం, ఇది పుస్తకం ది అంటీదడ్ సోల్
ఓకే అన్టీథర్డ్ సోల్ ద జర్నీ బియాండ్ యువర్ సెల్ఫ్ ఓకే అని టీతడ్ సోల్. దీపక్ చోప్రా గారు పైన రివ్యూ కూడా రాశారు. రీడ్ దిస్ బుక్ కేర్ఫుల్లీ అండ్ యూ విల్ గెట్ మోర్ దెన్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఎటర్నిటీ. వావ్. దీపక్ చోప్రా గారు రివ్యూ రాశారు. ఇది అద్భుతమైన పుస్తకం. ఓకే, దీన్ని తెలుగులో చెప్పాలంటే ఏమనుకోవచ్చు దీన్ని? అన్టీథర్డ్ సోల్ అంటే అది ఇప్పుడు ఎప్పుడైతే మనము స్వేచ్ఛగా ఉండే ఆత్మ యొక్క ఫస్ట్ లక్షణం ఏంటి అంటే స్వేచ్ఛ. ఈ బంధాలతోటి ఎవరో మనల్ని చైన్లతోటి కట్టేశారు, ఫిజికల్గా కావచ్చు, ఇమోషనల్గా కావచ్చు, మెంటల్గా కూడా. మనం ఎప్పుడు కూడా ఏదో మనల్ని ఆపుతుంది అనుకునేదంతా పర్సనాలిటీ అఫేర్. ఓకే. అన్టీథర్డ్ సోల్ అంటే ఇప్పుడు ఒక గుర్రం ఉంటుంది, గుర్రంలో ఒక ఆవునో మనం ఎప్పుడు కట్టి పెట్టుకుంటామా లేదా? అవును. ఆ కట్టి పెట్టుకోకుండా వదిలేస్తే ఏంటి, స్వేచ్ఛగా ఉంటుంది. అవును, అది ఆత్మ యొక్క ఫస్ట్ లక్షణం అని. ఓకే. ఏ రెస్ట్రిక్షన్స్, ఏ హిండ్రన్సెస్ లేకుండా స్వేచ్ఛగా ఉండే లక్షణమే ఆత్మది. మీరు అనుకుంటున్నట్టు ఎవ్వరు మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేయలేదు అన్నది మనకు అర్థం కావటము జ్ఞానయోగంలో మొట్టమొదటి ప్రిన్సిపల్ అనమాట. ఓకే. స్వేచ్ఛ, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని నువ్వు జీవితంలో నువ్వు టేస్ట్ చేస్తున్నావు అంటే నువ్వు అవేకెన్ అయినట్టు. ఓకే, అర్థమవుతున్నా? ఎక్కడెక్కడ జీవితంలో నువ్వు ఆ స్వేచ్ఛని సంపాదించావో నువ్వు అంత సోల్లోనే అని అర్థం జ్ఞానయోగంలో. ఓకే, అట్లా. రైట్. అయితే ఈ బుక్లో మెయిన్గా ఏం చెప్పారు? మెయిన్గా చాలా చెప్పారు. చాలా ఏంటంటే ఆయన ఒక 12 స్టెప్స్ ఆఫ్ అవేకనింగ్లో ఆయన జీవితంలో జరిగిన, ఆయన యంగ్ ఏజ్ నుంచి ఆ అవేకనింగ్ అయ్యే వరకు తన యాత్రల్ని ఒక 12 పాయింట్స్ లాగా అబ్జర్వ్ చేశారనమాట. ఓకే. అబ్జర్వ్ చేసినది ఈ బుక్లో రాశాడు. తర్వాత మొన్న 2015లో ఇంకొక బుక్ వచ్చింది, సరెండర్ ఎక్స్పెరిమెంట్ అని. సరెండర్ ఎక్స్పెరిమెంట్ పేరే చాలా. సరెండర్ ఎక్స్పెరిమెంట్ అంటే నీ లోపల నీ హయ్యెస్ట్ ఆస్పెక్ట్కి సరెండర్ అయ్యి జీవితంలో ఫ్లోగా. ఓకే. అది మనం తెలుగులో కూడా అది అనువదించాం. అవునా? తెలుగులో ఉంది సరెండర్ ఎక్స్పెరిమెంట్. పత్రి సార్ అమెరికాలో కలిశారు మన మైకేల్ ఏసింగర్ని. 3 years బ్యాక్ హీ మెట్ మైకేల్ ఏసింగర్ పర్సనల్గా. అట్లా అది ఆ ఆథర్ గురించి. రైట్. ఇక ఈ పుస్తకంలోకి వెళ్తే కనుక మొట్టమొదటి ఈ 12 స్టెప్స్ చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక మన ప్రతి మనిషికి ఒక ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, ఒక సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది నవకాంత్. ఓకే. 12 పాయింట్స్లో మొట్టమొదటిది ఏంటంటే, ఫస్ట్ నువ్వు గతం ఏమన్నా కానీ ఫస్ట్ ఏం రియలైజ్ కావాలంటే నీ లోపల ఏదో ఒకటి ఉంది అనేది ఫస్ట్ రియలైజ్ కావాలి. ఏదో ఒకటి ఉంది లోపలికి వెళ్తే ఏదో ఒక స్పెషాలిటీ, ఒక లోపల నేను అన్నది ఏదో ఉంది అన్నది ఫస్ట్ గ్రహించాలి మనిషి, ప్రతి ఒక్క మనిషి. నేను ఈ శరీరం కాదు, అది అర్థమైందో లేదో కానీ లోపల ఏదో ఉంది అన్నది మాత్రం గ్రహిస్తాడు. రియలైజ్ దట్ యు ఆర్ ఇన్ దేర్. నేను ఏదో బయట బాగా చూసి టైర్డ్ అయిపోయాను, బట్ ఇక్కడ ఏం లేదు, లోపల ఏదో ఉందిరా బాబు అని గ్రహించడం ఫస్ట్ రియలైజేషన్. రియలైజ్ దట్ యు ఆర్ ఇన్ దేర్. ఓకే, అది మొట్టమొదటిగా మనిషికి ఒక బ్రేక్ త్రూ వస్తుంది. ఆ జీవితంలో గతంలో ఏమైందో జరగని, వాడు 500 జన్మలు తీసుకున్నాడా 1000 జన్మలు తీసుకున్నాడా కాదు, బట్ ఆయన ఏంటంటే బయట చూసి బయట ఏం లేదురా బాబు, నా లోపలనే ఏదో ఉంది అనేది ఫస్ట్ పాయింట్. ఓకే, అది ఎంత అర్థమైందా, అది అర్థం కాలేదా, బట్ నీకు ఒక పాయింట్ ఏం తెలుసు అంటే లోపల ఏదో ఉందిరా బాబు. ఓకే, రియలైజ్ దట్ యు ఆర్ ఇన్ దేర్. రైట్. ఓకే, దాని తర్వాత ఏమైపోతుంది అంటే ఆ లోపల ఉన్నాడు కానీ ఇంకొక సెకండ్ స్టెప్, లోపల ఉన్నాడు, ఏదో ఉంది, ఏదో నడుస్తున్నది, దానికి పేర్లు ఒక్కొక్కడు ఒక్కొక్క బిలీఫ్, ఒక్కొక్కడు ఒక్కొక్క సంస్కృతి ఏదో చెప్తున్నాడు. ఓకే, కానీ లోపల ఏదో ఉంది అన్నది మాత్రం నీకు అర్థమైంది. మిగతాది అర్థమైందా, కన్ఫ్యూజ్ అయ్యావా, అదంతా వదిలి. అది కొన్ని రోజుల తర్వాత నువ్వు ఇంకా గమనిస్తుంటే ఏమవుతుంది అంటే ఆ లోపల వాడు ఎవడైతే ఉన్నాడో అని అనుకుంటున్నాడో హీఈస్ నాట్ ఓకే. ఓకే, సెకండ్ ఫేజ్లో సెకండ్ స్టేజ్లో ఏమొస్తుందంటే లోపల ఉంది, బట్ ఐ గో దేర్, బట్ సమ్ కన్ఫ్యూజన్, ఎప్పుడు వాడు ఆనందంగా లేడు. ఓకే,
వాడు ఒకసారి ఇలా ఉంటాడు ఒకసారి ఇలా ఉంటాడు అన్న అబ్జర్వేషను ఒక రియలైజేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కనుక మనం కనుక గమనిస్తే ఓకే, ఇది ఒక క్లాస్ రూమ్ అనుకుందాం, మైండ్. ఆ క్లాస్ రూమ్లో ప్రతిసారి ఎవడో ఒకడు మాట్లాడుతూనే ఉంటాడు ఆలోచన రూపంలో, నాయిస్. ఓకే, ఆ నాయిస్ని లోపలికి వెళ్ళి నేను కూర్చొని చూస్తే ఈ నాయిస్ ఎప్పుడు ఎవడో ఒకడు నాయిస్ చేస్తున్నాడో ఎవడి నాయిస్ని వినాలో అర్థం కావట్లేదు. అందుకోసమే ఎవ్రీ ఇండివిజువల్ ఫీల్స్ దట్ ఈజ్ నాట్ ఓకే. యూ గాట్ ద పాయింట్. కూర్చున్న ఈ లోపలికి పోమన్నారు, లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నాయిస్ వినపడుతుంది, గడిబిడిగా ఉంటుంది. ఒక వాయిస్ ఏమో ఇలా అంటది, ఇంకొక వాయిస్ ఇలా అంటది, ఇంకొక వాయిస్ ఇలా అంటది, ఇంకో వాయిస్ ఇలా అంటది. వీనికి అసలు ఏ వాయిస్ రైట్ ఏ వాయిస్ రాంగ్ అన్నది మనకి అర్థం కాదు. ఆ పరిస్థితి చూసి వాడు ఏమనుకుంటాడు అంటే అబ్బా లోపల ఈజ్ నాట్ ఓకే రవి, లోపల ఏదో నడుస్తుంది పరిశాన్. నాయిస్, ఆలోచన రూపంలో ఉన్న నాయిస్ సౌండ్ హీ ఎక్స్పీరియన్సెస్. అర్థమవుతుందా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ నాయిస్ వినేసి అట్లా లోపలికి వెళ్ళలేక ఇట్లా బయటకు వెళ్ళలేక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. యూ గాట్ ద పాయింట్. అప్పుడు వానికి ఇంకొంచెం చేస్తే ఎందుకురా లోపల ఓకే లేదు అన్నది ప్రశ్న వానికి వస్తుంది. ఇంకా వాడు కనుక రియల్గా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షను, సెల్ఫ్ ఎంక్వైరీ, లేకపోతే తనకంటే ముందర అనుభవాలు ఉన్నంత అతను కనుక పరిచయమో లేకపోతే ఒక జ్ఞానయోగం పుస్తకమో చదివితే అక్కడితో వదిలిపెట్టకుండా అసలు ఏంటి వై ఈజ్ ఈ నాట్ ఓకే, ఎందుకు అనే వాయిస్లు వస్తున్నాయి, ఎందుకు నా లోపల ఓకేగా లేదు అన్న దానికి ఏంటి అని కనుక వాడి రీజన్ ఆర్ కాజ్ ఇది ఎతికిండి అనుకో. ప్రతి మనిషికి ఏ మనిషికైనా ఎతకాల ఇంట్రాస్పెక్షన్. ఎతికితే ఏమవుతుంది అంటే ఒక కారణం తెలుస్తుంది, ఒక కారణము రీజన్, ఒక హయ్యర్ రీజన్ ఏమై ఉంటుంది చెప్పు. నేను యూనివర్స్తో కనెక్ట్ అయ్యలేను అన్నది అండర్స్టాండ్. దానికంటే ముందర ఒక అనుభవం ఉన్నప్పుడు నాకు కూడా వచ్చింది ఈ అనుభవం, ఈయనకు వచ్చినట్టే. ఆలోచిస్తుంటే ఒక రీజన్ ఏమనిపిస్తుంది అంటే ఆ లోపల ఉన్న నాయిస్ ఎప్పుడు కూడా బయట నేను ఏది చేసినా ఓకే ఉండాలా అనుకుంటుంది అన్నది గ్రహిస్తాడు. ఓకే అంటే అర్థం కాలేదు. అంటే నా లోపల నడుస్తున్న వాయిస్ అంతా ఎందుకు నడుస్తుంటుంది అంటే నేను ఏం రియలైజ్ అవుతున్నా అంటే ఆ వాయిస్కి ఏం కావాలి అంటే నా కళ్ళ ముందరున్న వ్యవస్థ ఎప్పుడు ఓకేగా ఉండాలి అన్నది కోరుకుంటూ ఉంటుంది. ఓకే, నాకు అన్ని పర్ఫెక్ట్గా జరగాల. రియలైజ్ దట్ యువర్ ఆల్వేస్ ట్రైంగ్ టు బి ఓకే. అది ఎప్పుడు ఏం ట్రై చేస్తుంది అంటే నేను 10 నిమిషాలు కూర్చున్నా కదా, ఇంకా ఏంటి నేను అనుకున్నది రాలేదు, ఓకే నేను జరగాల, అది జరిగితే వీడు ఓకే అనుకుంటుంటాడు. అది జరగకపోతే అది వాడు ఓకే పెట్టాడు నేను లోపల. రైట్, అది థర్డ్ రియలైజేషన్. రైట్, అర్థమవుతుందా? ఫస్ట్ ఏమో నువ్వు లోపల ఉన్నా అనుకుంటావు, దాని తర్వాత ఏం చేస్తావు, యూ రియలైజ్ దట్ యు ఆర్ నాట్ ఓకే ఇన్ దేర్. థర్డ్ ఏం చేస్తావు, రియలైజ్ దట్ యు ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు బి ఓకే. రైట్, ట్రై చేస్తాం, డెస్పరేట్గా ట్రై చేస్తాం, తొందరగా సెటిల్ చేసేద్దామని, తొందరగా దాన్ని ఓకే చేసిద్దామని ట్రై చేస్తుంటాం. అక్కడి నుంచి ఆ కన్ఫ్యూజన్ వస్తుంటుంది. నాలుగవది, యూ రియలైజ్ దట్ యువర్ మైండ్ హ్యాస్ టేకెన్ ద జాబ్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్. ఎప్పుడు కూడా ఏమర్థమవుతుంది అంటే ప్రతి నిమిషము ఆ మైండ్ ఫిగర్ అవుట్ చేస్తుంటుంది. నువ్వు ఏది చేస్తే అది ఓకే అవుతుంది, అది ఇది చేస్తే ఓకే అవుతుంది, ఇది చేస్తే ఓకే అవుతుంది, ఇది చేస్తే ఓకే అవుతుంది అని ఆ విధంగా ఆ నాయిసెస్ వెనుక ఒక రీజన్ చూడడం స్టార్ట్ అవుతుంది. ఓకే, నువ్వు ఇంకొంచెం డీపర్గా పోతే, ఆ డీపర్గా పోతూ ఉంటే కనుక నీకు అవేకనింగ్కి ఆస్కారం ఉంటుంది. నువ్వు అక్కడనే నీ సాధనను వదిలిపెట్టేసావనుకో మళ్ళీ ఫస్ట్ ఫేజ్కి వచ్చేస్తావు. రైట్, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలికి అంటే ఓకే, ఇది నీ మైండ్ క్లాస్ రూమ్లో నడుస్తున్నది, నువ్వు విట్నెస్ చేయటం. ఓకే, అర్థమవుతుందా? విట్నెస్ చేస్తే పర్సెప్షన్స్ మారుతాయి. అది 5వ స్టెప్. పర్సెప్షన్ మారే ముందరే ఎప్పుడైతే నీ పర్సెప్షన్ మారిందో ఆటోమేటిక్గా నీ నాయిస్లు తగ్గుతాయి. పర్సెప్షన్ ఇంపార్టెంట్. పర్సెప్షన్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ ఒపీనియన్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ ఇమేజ్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ మారుతాయి వన్స్ యూ అబ్జర్వ్. ఓకే, దానికోసమే దీన్ని అబ్జర్వ్ యువర్ బ్రెత్ ఈజ్ నోన్ యాజ్ మెడిటేషన్ అంటారు. అబ్జర్వ్ యువర్ బ్రెత్ ఈజ్ నోన్ యాజ్ మెడిటేషన్. వాట్ యూ నీడ్ టు అబ్జర్వ్, యూ నీడ్ టు అబ్జర్వ్ సంథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మెంటల్ క్లాస్ రూమ్. ఓకే, ఈ క్లాస్ రూమ్లో ఏం జరుగుతుందో నువ్వు కనుక కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నావు అంటే నువ్వు సాధన చేస్తున్నట్టు. వాళ్ళు కొంతమంది ఆలోచనలు గమనించండి. సాధన చేస్తున్నావు అంటే రియలైజేషన్ వస్తున్నట్టు.
రియలైజేషన్ వస్తున్నావు అంటే ఈ 1 2 3 4 స్టెప్పులు నువ్వు అధిగమించినట్టు. రైట్. అర్థమవుతుందా? ఇప్పుడు 4th అయిపోయింది, 5th మెల్లగా ఇది గమనించగానే ఇంకా నువ్వేం చేస్తావు అంటే యూ రియలైజ్ దట్ ఇంకా నువ్వు ప్రతి నిమిషము ఇక్కడ కూర్చొని బయట దాన్ని ఓకే చేయడానికి లోపల నువ్వు ఫిగర్ అవుట్ చేయడం మానేస్తావు. ఓకే, లోపల ఎదగడం మానేస్తాం. లోపల బయట నాకు ఏది చేస్తే ఓకే అవుతుంది అన్నది మానేసి ఈ యొక్క చాటర్ని, ఈ యొక్క నాయిస్ని మెల్లగా తగ్గించడం మొదలు పెడతాం. బ్రెయిన్లో జరిగే నాయిస్, బ్రెయిన్ ఆర్ మైండ్లో జరిగే నాయిస్. అప్పుడు 6th ఏమవుతుంది, ఇంకొంచెం అయ్యంగానే ఈ మనసులో నడుస్తున్న ఆ గడిబిడిలో, ఆ స్ట్రగుల్లో నువ్వు నీ పాత్రని దూరంగా నుంచి చూడడం మొదలు పెడతావు. విట్నెసింగ్ ఏందో లోపల జరుగుతుందిరా, దూరం నుంచి చూస్తూ ఉంటాం. మన ఆలోచనలు మనమే చూస్తుంటాం. తర్వాత 7వ స్టెప్ ఏమవుతుందంటే నువ్వు దూరం నుంచి చూస్తుంటే ఈ యొక్క ఆ చాటరు, ఆ నాయిస్కి నువ్వు ఎనర్జీ పంపించడం ఆపేస్తావు. అన్నెసరీ ఇష్యూలకు, అన్నెసరీ ఆలోచనకు నువ్వు ఎనర్జీ పంపించడం మానేస్తావు. వాటికి ఫోకస్ ఉండదు కాబట్టి అటెన్షన్ ఇస్తేనే దానికి ఎనర్జీ వస్తుంది. ఓకే, అది 7వ స్టెప్. 8వ స్టెప్ ఇంకా నువ్వు లెట్ గో అయిపోతావు. ఓకే, ఎప్పుడైతే నువ్వు 8వ స్టెప్లో లెట్ గో అయిపోతావో 9, 10, 12, 11లో నీకు ఎనర్జీ సేవింగ్ తెలుస్తుంటుంది. ఒక కొత్త ఎనర్జీ ఫ్రీక్వెన్సీ తోటి ఈ చాటరు, ఈ నాయిసు, ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క సెపరేటిస్టిక్ ఆలోచనలతో ఇంటర్ఫియర్ కాకుండా నీవు విట్నెస్ లాగా ఉన్నప్పుడు నువ్వు అనవసరంగా దీనికి ఎనర్జీ పోకుండా ఉంటే కనుక నీకు నీ స్పిరిట్ తోటి కనెక్షన్ దొరుకుతుంది. ఓకే, అన్నెసరీ నాయిసెస్ అన్నీ అయిపోతే ఆ ప్యూరిఫై అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ ఏ ఫ్యూజన్ విత్ హయ్యర్ ఎనర్జీ. ఓకే, అప్పుడు నువ్వు ఏమంటావు అంటే నా మనసు నిద్ర లేచింది, ఆ నాయిసెస్ నీ రూమ్లో నుంచి ఎప్పటి నుంచి అయితే బయటికి వెళ్ళిపోయినాయో నీ మనసు నిద్ర లేచింది అనే దాన్ని వాళ్ళు అవేకనింగ్ అంటారు. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఆ అవేకనింగ్ అయిపోయిన తర్వాత నీ లక్షణం ఏంటి అంటే మొట్టమొదటిగా నువ్వు బయట ఏం జరిగినా కానీ నీ లోపల ఉన్న నీ మనసు సెంటర్, నీ ఆత్మ సెంటర్ నుంచి బ్యాలెన్స్డ్గా, కామ్గా, హ్యాపీగా ఉండడం నేర్చుకుంటావు. అర్థమవుతుందా? సో యూ నెవర్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఓహో దీన్ని బయట చక్కగా చేయాలంటే ఇక్కడ నుంచి నేను చక్కగా చేయను, ఇక్కడ చక్కగా ఉందంటే అది ఆటోమేటిక్గా చక్కగా అయిపోతుంది అన్నది అర్థమైనప్పుడు నిన్ను ఎన్లైటెండ్ మనిషి అంటారు. ఓకే, రైట్. అర్థమవుతుందా? ఇక్కడ బాగుంటే అంతటా బాగుంటుంది. దానికి వచ్చిన స్టెప్స్. ఓకే, 10th, 11th, 12th యూ మెల్లగా ఏమైపోతుందంటే నువ్వు ఎంత అబ్జర్వ్ చేస్తావో, ఎంత ఆ లెట్ గో డిటాచ్మెంట్ వస్తుందో నీకు చావు అనే ఆ విషయం నుంచి నీకు భయం పోతుంది. భయం వస్తుంది. దెన్ యు ఆర్ కాల్డ్ as untethered soul. ఓకే, ఎందుకంటే ఆల్ ఫియర్స్ ఆర్ గాన్, ఆల్ ఫియర్ మేకింగ్ నాయిసెస్ ఆర్ గాన్, ఆల్ అటాచ్మెంట్స్ ఆర్ గాన్, ఆల్ సెపరేటిస్టిక్ యాటిట్యూడ్స్ ఆర్ గాన్, అండ్ హైయెస్ట్ ఈగో థింగ్ ఈజ్ గాన్. దెన్ వాట్ రిమైన్స్ ఈజ్ యువర్ సోల్. ఆ సోల్ అన్నది ఏంటి అంటే నీ జీవితంలో నువ్వు చేసిన సాధనలో, నీకు అండర్స్టాండింగ్లో నీకు వచ్చిన అర్థము, పరమార్థము, ప్రాముఖ్యత, నువ్వు చేసిన సాధన నుంచి వచ్చే ఫలితాలు ఈ 3 అని చెప్పేదే జ్ఞానయోగం. గ్రేట్. ఆ జ్ఞానయోగంలో నుంచి రాసిన స్టెప్స్తో రాసిన పుస్తకమే ది అన్టీథర్డ్ సోల్ అండ్ సరెండర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఈ 12 స్టెప్స్ అన్నది ఇంపార్టెంట్. ఆ సీక్వెన్స్ ఆయన జీవితంలో నడిచిన అనుభవాలు అనమాట. ఆయన అనుభవాలని పుస్తకంలో ఈ 12 పాయింట్స్ రాశారు. ఓకే, ఎప్పుడు కూడా వాయిస్ ఉండేది. అండ్ ఈయనకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చినది ఆటోబయోగ్రఫీ యోగి బుక్ చదివిన తర్వాత ఆయన యాత్ర స్టార్ట్ చేశాడు. ఈయనకు స్ఫూర్తి అంతా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. చాలా మందికి స్ఫూర్తి కదా, చాలా మందికి. మైకేల్ ఏ సింగర్ గారికి, డాక్టర్ బ్రయన్ వైస్కి, వీళ్ళందరికీ ఆటోబయోగ్రఫీ యోగి 1970s చదివిన తర్వాతనే వీళ్ళకి ఈ యాత్ర అంతా జరిగింది. ఓకే, అందుకోసమే ఇంత మంచి టైటిల్ పెట్టాడు, ద అన్టీథర్డ్ సోల్ అని. ఎప్పుడైతే నీ పంచేంద్రియాలు భౌతికంగా, ఇమోషనల్గా, మనసులో ఉన్న అన్ని ఇంద్రియాలు నిద్రలేస్తాయో, ఆ నిద్ర లేచినప్పుడు ఆ కన్ఫ్యూజన్ పోతుంది, నీకు అటెన్షన్, ఫోకస్ పెరుగుతుంది. అప్పుడు జీవితంలో నువ్వు ఫ్లో కావాలి అంటే నేచర్లో వాటర్ ఎప్పుడు కూడా ఎట్లా ఫ్లో అవుతుంటుంది. అందుకోసమే ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త ఒకటే ఒక మెటఫర్ తీసుకుంటాడు, నీళ్ళలాగా ఫ్లో కాండి అంటాడు.
బ్రూస్లీది కూడా ఉంటుంది ఫ్లో లైక్ ఫ్లో లైక్ వాటర్ మీన్స్ ఫ్లో విత్ లైఫ్. డోంట్ మేక్ యువర్ సెన్సెస్ ఆర్ సెంటర్స్ కాంట్రాక్టెడ్. ఎప్పుడైతే నీ సెన్సెస్ ఒకటి ఎక్కువగా పనిచేసి మిగతావి రెగ్యులర్గా పనిచేసినాయి అంటే యు ఆర్ నాట్ కాల్డ్ యాజ్ అన్ అవేకెండ్ బీయింగ్. వెన్ యువర్ సెన్సెస్, నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ నోరు, నీ టచ్ ప్లస్ నీ ఎథరిక్ సెంటర్స్ ఇవన్నీ న్యాచురల్గా పనిచేస్తున్నాయో దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్ అని చెప్పేదే జ్ఞానయోగం. ఓకే. ఆ జ్ఞానయోగం గురించి చెప్పిన ఆథరే మైకెల్ ఏ సింగర్. ఆయనది untetheredsoul.com అనే వెబ్సైట్ ఉంటుంది. ఓకే. ఆయన చేసినవి ఆ 2 పుస్తకాలు తప్పనిసరిగా చదవాలి. అన్టీథర్డ్ సోల్ అండ్ సరెండర్ ఎక్స్పెరిమెంట్. సరెండర్ ఎక్స్పెరిమెంట్ అయితే ఇంకా అద్భుతం. ఆయన ఒక మెడికల్ మేనేజర్ లాగా తయారవుతాడు. ఈ బుక్ మైకెల్ ఏ సింగర్ ఆయన యూనివర్సల్ మెడికల్ సిస్టమ్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏంటంటే అన్ని మెడికల్ కంపెనీస్ని ఫైల్స్ని స్టోర్ చేయటం అనమాట. ఓకే. అది చేస్తుంటే ఆయన మీద ఒక రాంగ్ కంప్లైంట్ వెళ్తుంది కోర్టుకి. ఓకే. సో FBI వాళ్ళు రేడ్ చేస్తారు ఆయన ఆఫీస్ని. ఆయన ఒక 3 years డైలీ హీ షుడ్ గో టు కోర్ట్ అండ్ కమ్. అప్పుడు ఆయన టెస్టింగ్ పెట్టుకుంటాడు అనమాట, నిజంగా నేను అంటీదడు సోల్నా కాదా అని. దెన్ ఆఫ్టర్ 3 years ఆయన ఆ కేసు నుంచి కొట్టేసి బయటపడతాడు. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా సరెండర్ ఎక్స్పెరిమెంట్లో రాశాడు. దట్ నా జీవితంలో ఇంత సంక్షోభం నడుస్తున్నా కానీ నేను ఐ సరెండర్ టు మై హైయెస్ట్ సెల్ఫ్ అండ్ ఐ ఫ్లోడ్ విత్ లైఫ్ అండ్ దట్ ఎక్స్పెరిమెంట్ వాజ్ సక్సెస్. నేను జీవితంలో నేర్చుకున్న ఆ సూత్రము, ఆ పాఠము నాకు జీవితంలో చాలా ఉపయోగపడింది అని ఆయన ఆటోబయోగ్రఫీ లాగా రాసిన పుస్తకమే సరెండర్ ఎక్స్పెరిమెంట్. గ్రేట్. అంటే నాకు ఏమి బయట ఏమి ఇంపాక్ట్ చూపించలేదు అని సిచ్యువేషన్స్. అది ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంటే. అందుకోసమే ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జ్ఞానయోగి. ఓకే. టెంపుల్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారు ఆయన యుఎస్లో. మంచి ఆథర్. సో మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ 2 పుస్తకాలు చదవాలి, ద అన్టీథర్డ్ సోల్ అండ్ సరెండర్ ఎక్స్పెరిమెంట్. సరెండర్ ఎక్స్పెరిమెంట్ బుక్ మన ధ్యానలహరి పబ్లికేషన్లో దొరుకుతుంది. ఓకే. తెలుగులో ఏమనుంది టైటిల్ నాకు గుర్తులేదు. శివప్రసాద్ నీకు అనుకుంటే దొరుకుతుంది. ఎప్పుడు పబ్లిష్ అయింది తెలుగులో? 2 years బ్యాక్. 2 years బ్యాక్. ఓకే. ఓకే. గ్రేట్. రైట్. ఇప్పటిదాకా శ్రీనివాస్ రెడ్డి గారు ద అంటీథర్డ్ సోల్ అన్న బుక్పై ఎంతో అద్భుతంగా మనకు విశ్లేషించారు. ప్రతి ఒక్కరూ అవేకన్ అవ్వాలన్నదే ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక సాధకుల యొక్క లక్షణం. కాబట్టి ఇప్పటిదాకా మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన ఈ 12 పాయింట్లను మళ్ళీ మనం ఒకసారి పునశ్చరణ చేసుకొని మన లోపలికి వెళ్ళి మనం ఎక్కడున్నామో చెక్ చేసుకొని ఇంకా ఉన్నతంగా లోపలికి వెళ్ళడానికి ఈ 12 పాయింట్లను గమనించుకొని అంతా మనం అందరం కూడా అవేకనింగ్ అయ్యే దిశలో ప్రయాణిద్దామని కోరుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ని మనకు అందించిన శ్రీనివాస్ రెడ్డి గారికి PMC ప్రేక్షకుల తరపున, PMC స్టూడియోస్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.